రైట్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. సో మనం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మరి జరుగుతున్నటువంటి హ్యాప్టాక్ అట్లీస్ట్ ద బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా మన హైదరాబాద్లో ఫస్ట్ టైం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ మరి అనేక దేశాల నుంచి 26 దేశాల నుంచి మరి డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడ ఏర్పడి ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడి ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేసే విధంగా వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మన మధ్యలో మరి ఈరోజు ఆఖరి రోజు, సో చాలా మంచి వైబ్ ఉంది ఇక్కడ. సో మనతో పాటు యాక్టర్ సురేష్ గారు ఉన్నారు. సార్ వారిని తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సో హ్యాప్టాక్ అట్లీస్ట్ అనే కార్యక్రమం మీరు ఎలా ఉపయోగపడుతుంది? అందరికీ ఉపయోగపడేదాన్ని దాదాపు 3,000 మంది 26 దేశాల నుంచి వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ విజయాలని వాళ్ళు సంపాదించారు. అవన్నీ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్ డిఫరెంట్గా ఉపయోగపడుతుంది. వాళ్ళు కష్టపడి అలాంటి గొప్ప పొజిషన్ నిలబడడానికి అవకాశం ఇస్తుంది. గొప్ప వేదిక. సో మరి హ్యాప్టాక్ అట్లీస్ట్లో అనేకమైన స్టాల్స్ కూడా ఉన్నాయి సార్. సో ఈ స్టాల్స్ అన్నీ విజిట్ చేశారు. ఎలా అనిపించింది ఈ స్టాల్? చాలా బాగుంది. వాళ్ళు ఏవైతే నెక్స్ట్ జనరేషన్ చాలా చాలా బాగుంది. సో సార్ అలాగే ఇది ఒక ఎంటర్ప్రీనర్గా అవుదాం అనుకున్న వాళ్ళకి చాలా మంచి ప్లాట్ఫామ్. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ ఉన్నారో లైక్ మరి ఎడ్యుకేషన్ అయిపోయింది ఇలా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటారు, స్టార్ట్అప్ చేయాలనుకుంటారు, వారికి సజెషన్ అదే బిజినెస్ దానికి ముఖ్యంగా కావాల్సింది ఎక్కడైతే స్టార్ట్ చేసినా కానీ 10 మంది జాయిన్ చేసినా చేయగలరు. చేయూతనిచ్చే ప్రోగ్రామ్ కాబట్టి ఇలాంటి చోట వచ్చుకోవాలి. మనం ఒకటి ముందు వేస్తే వాళ్ళందరూ మనకి సమూహంగా వెళ్తే గొప్ప విషయాలు ఇస్తారు. వస్తే నేను నా వాళ్ళు సో వీళ్ళు ట్రావెల్ ఎన్హాన్స్ అవుతుంది. విజయాలు సాధించడానికి చాలా ఇన్స్పైరింగ్గా అదే ఎన్నో అమెరికాలో ఆస్ట్రేలియాలో మన వాళ్ళందరూ చోట వచ్చి ఇక్కడ ఉన్న యూత్ని ఎక్స్పైర్ చేయడం చాలా డెఫినెట్గా బెస్ట్ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ సార్. సో వీళ్ళ కాన్సెప్ట్ కూడా కనెక్ట్ కొలాబరేట్ క్రియేట్ అని చాలా యూత్ని తీసుకొచ్చారు బ్యాక్లైన్ కూడా. సో మీరు అన్నట్టుగా యువతని ఎంకరేజ్ చేసే విధంగా సో రానున్న తరాలకి వీళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలి అనే సదుద్దేశం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.